హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు సూర్యుడు ఉదయించి సాయంకాలం అస్తమించడం మనకు తెలుసు. చీకటి పడితే మనకు రాత్రి కింద లెక్క. కానీ కొన్ని దేశాల్లో సూర్యాస్తమయం జరగదు, పగలు అలాగే కొనసాగుతుంది. అంటే రాత్రి ఉండదు. ఈ అద్భుత భూగోళ విన్యాసానికి కారణం ఏంటంటే వేసవి కాలంలో ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. అందుకే ఉత్తరాంధ్రగోళంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం కాదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయా దేశాలకు వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. ఆయా దేశాల గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. నార్వే అనే దేశం. నార్వేని ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. మే నుండి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. ఇక్కడ సూర్యుడు 70 రోజులు నిరంతరం ప్రకాశిస్తాడు. ఇక్కడ ఉత్తర భాగంలో వేసవిలో సూర్యుడు 2 నెలలు రాత్రులు కూడా ప్రకాశిస్తాడు. సాయంత్రం సమయంలో కొద్దిగా చీకటి పడుతుంది. ఉత్తర నార్వేలో దీపాలు సరస్సులను పర్యాటకులను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫిన్లాండ్ అనే దేశం. పూర్తిగా 23 గంటల పాటు సూర్యుడు ప్రకాశించే దేశం. వేసవిలో 73 రోజులు రాత్రి లేని కొన్ని ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,83,888 సరస్సులు ఉన్నాయి. అందుకే దీనికి సరస్సుల దేశం అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అలాస్కా దేశం. అలాస్కాలోని అందమైన హిమానీ నదులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు తాకిడితో ఆ మంచు అందాలు మెరుస్తూ ఉంటాయి. మే నుండి జూలై వరకు ఇక్కడ సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ మధ్యాహ్నం 12:30 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది. వెంటనే 51 నిమిషాల తర్వాత మళ్ళీ సూర్యోదయం కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఐస్బర్గ్. గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐరోపాలో ఐస్లాండ్ అతిపెద్ద ద్వీపం. ఇక్కడ అర్ధరాత్రి కూడా సూర్యకాంతిని ఆస్వాదించవచ్చు. ఈ ద్వీపం 4 పక్కల నీరు ఉంటుంది. ఇది ఎంతో అందమైన దేశం. ఇక్కడ కూడా సూర్యుడు మే నుండి జూన్ వరకు అస్తమించడు, నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కెనడా. ప్రపంచంలో విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉంది. కెనడా సంవత్సరంలో ఎక్కువ భాగం మంచు ముసుగులో ఉంటుంది. వేసవి రోజుల్లో కూడా ఇక్కడ రాత్రిని చూడలేం, ఎందుకంటే వేసవిలో చాలా రోజులు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు.